ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. మెమోలో ఉన్నది ఒకటైతే విపక్షాలు మరొకటి ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ సైన్ ఆధార్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నామని, రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వివాదాలకు తావు లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపకల్పన చేసినట్లు మంత్రి బొత్స వివరించారు. నేను అప్లైంగ్ అథారిటీ ఓ డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్లో ఉంటారు, రిటైర్డ్ ఆర్ ఉద్యోగం చేస్తూ పోస్టులు ఉన్నాయి. ఆయన దగ్గర ఇది అప్పీల్కి వెళ్తుంది. ఆయన కానీ ఫైనలైజ్ చేసిన తర్వాత మరి కింద కోర్టుకి లేదు జ్యూరిడిక్షన్ అది చెప్తుంది. అప్పుడు హైకోర్టుకి వెళ్ళాలి తప్ప కింద కోర్టుకి లేదు. తెలుసు లాయర్కి చెప్పేమో ఎవరో నేను చెప్పానని చెప్తున్నానా? నేను చెప్తే నువ్వు కాదని నేనేం చేస్తాను? నేను నాతో మాట్లాడి చెప్పాను, నీకేంటి ఇబ్బందిని అడిగాను, మీకేమిటి పరిస్థితి అడిగాను. అంటే మా కేసు అంటే కేసు పోవడానికి ప్రజలకు ఇబ్బంది పెట్టడం తప్పు కదా అని అన్నాను. మా 1-to-1 డిస్కషన్ కానీ గ్రూప్ డిస్కషన్ కానీ. మరి ఇంకేం చెప్తావు? మా లాస్ట్ ఇయర్ ఏదైతే మా మేనిఫెస్టో ఉన్నాయో అవన్నిటినీ కూడా మేము కట్టుబడి ఉన్నామో అని చెప్పే తర్వాత కదా మీతో మాట్లాడాము. టీడీపీ మేనిఫెస్టో ఎవరు రిలీజ్ చేశారు? ఎవరు దానికి కస్టోడియన్ ఎవరు? మరి కూటమిలో పార్టీలు లేకపోతే మేము తెలిపామా వీళ్ళు తెలిపారా? ఎవరు తెలిపాడు? తర్వాత దీంట్ లోపలికి వెళ్దాం. ముందు మాత్రం ఏంటి? ఇది చిత్తు కాగితం. ఆ కూటమిలో వాళ్ళు అంగీకరించట్లేదు, దీని కాదు. 3 రోజులు అయింది. మరి కూటమిలో ఉన్న పార్టీ ఎందుకు దీని మీద వివరణ ఇవ్వట్లేదు?